వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర. మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని మండిపాటు. ఆళ్లగడ్డలోని అత్తవారింటికి చేరుకున్న మంచు మనోజ్ దంపతులు. ఉమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి సమాధులకు నివాళులు. భద్రాచలం ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు. 71 కేజీల గంజాయిని పట్టుకుని 4గురిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు. గూడూరు పరిధిలోని మాంసం దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు. కల్తీ మాంసాన్ని సీజ్ చేసి వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేసిన కమిషనర్ సాయినాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ చేపట్టిన జోడో యాత్ర 21వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ వేములవాడ రాజన్నను కూడా సీఎం కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారని, గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోందని మండిపడ్డారు. పెళ్లైన ఆడపిల్లలకు వారికి R&R ప్యాకేజీ ఇవ్వడం లేదన్నారు. దొరలకు ఒక నీతి, గిరిజనులకు ఒక నీత అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి రేవంత్ మండిపడ్డారు. ముంపు గ్రామాల అల్లుడిగా చట్టాలను సవరించైనా న్యాయం చేస్తానని చెప్పి మర్చిపోయారా అన్నారు. 40 ఏళ్ల కింద కేసీఆర్ లగ్గం వేములవాడలో అయ్యిందో లేదో గాని వేములవాడ బిడ్డలు తప్పకుండా కేసీఆర్ లగ్గం చేస్తారని అన్నారు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఈ ప్రాంతానికి ముఖ్యంగా మిడ్మానేర్ ప్రాంత ముంపు బాధితులకు శాపంగా మారిన చంద్రశేఖరరావు ఇంకా ఈ ముంపు బాధితులకు ఎలాంటి సహాయాన్ని అందించడు. తప్పకుండా వాళ్ళ సహేతుకమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు పెళ్ళైన ఆడపిల్లలకు R&R ప్యాకేజు ఇవ్వడం లేదని ప్రభుత్వం అంటుంది. నిన్న గుడాకిపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టులో కూడా అక్కడి పెళ్ళైన ఆడబిడ్డలు వాళ్ళ కోరికను కోరితే ఇవ్వడానికి వీల్లేదు, ఇవ్వము అని చెప్పి RDO గారు ప్రకటించారు ప్రభుత్వ విధానం అని. నేను అడుగుతున్నా, జోగిన్పల్లి రవీందర్రావు గారి కొడుకు జోగిన్పల్లి సంతోష్రావు రాజ్యసభ సభ్యులు, వారి కుమార్తె సౌజన్య ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. కానీ 2015 తర్వాత R&R ప్యాకేజీలో పెళ్ళైపోయిన కేసీఆర్ కుటుంబ సభ్యులకు అమలు చేసిన విధానాన్ని పేద ప్రజలకు, ముఖ్యంగా తండాలలో ఉన్న గిరిజన ఆడబిడ్డలకు ఎందుకు అమలు చేయడం లేదు? దొరలకు ఒక నీతి, దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు ఇంకొక నీతి. చట్టం చెప్తుంది ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు, ఆడ మగ లింగ విభేదం లేకుండా సమానమైన హక్కులను అవకాశాలను కల్పించాలని చట్టం స్పష్టంగా చెప్తున్నా. పదే పదే హిందుత్వం గురించి, హిందుత్వమే దానికి వాళ్ళే పట్టాదారులు అన్నట్టుగా ఏదైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తే ఈరోజు పార్టీ ప్రెసిడెంటు, పార్లమెంట్ సభ్యుడు. కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు. పర్యాటక శాఖ కిషన్ రెడ్డి దగ్గరనే ఉంది. అంటే సంబంధిత శాఖ కేంద్ర మంత్రి తెలంగాణ వాడే, ఈ ప్రాంతం వాడే పార్లమెంట్ సభ్యుడు, ఈ ప్రాంతం వాడే పార్టీ అధ్యక్షుడు. ఆయన కూడా ₹1 తీసుకురాలేదు. అంటే దేవుడి పేరు మీద రాజకీయాలు, ఓట్లను కొల్లగొట్టడమే తప్ప నిజంగా దేవుడికి భక్తులకు
సేవలు అందించాల్సిన ఆలోచన బండి సంజయ్ గారికి, భారతీయ జనతా పార్టీకి లేదు. ఇలాంటి వాళ్ళను నమ్మి మోసపోవద్దు. వీళ్ళకు ప్రతిదీ ఎన్నికలలో గెలుపు లాంటి ఆట వస్తువుగానే ఉంది. అది గుడి అయినా, దేవుడైనా, ప్రాంతమైనా వీళ్ళందరూ కూడా ఎన్నికలల్లో గెలవడానికి ఉపయోగపడే ఆట వస్తువుగానే చూస్తున్నారు. ఇది భక్తుల యొక్క విశ్వాసం. మొదట మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో దేవుడికి సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. గత కొంతకాలంగా రాయలసీమలో మంచు కుటుంబం, భూమా కుటుంబం ఒకటి కాబోతున్నారంటూ వినిపిస్తున్నటువంటి గుసగుసలకు ముగింపు పడింది. ఆ వార్తలు అన్నింటినీ నిజం చేస్తూ మంచు వారసుడు మనోజ్, ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక మార్చి 3న వివాహంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్ లోని మనోజ్ ఇంట్లోనే ఈ వివాహం జరిగింది. కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా మనోజ్ అత్తవారింటికి బయలుదేరారు. దారి మధ్యలో ప్రముఖ రాజకీయ నేత మౌనిక బంధువైన రామసుబ్బారెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న కొత్త జంట అనంతరం ఆళ్లగడ్డ చేరుకుని మౌనిక రెడ్డి అమ్మా నాన్నలు నాగిరెడ్డి శోభా సమాధులకు నివాళులర్పించారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా వారితో పాటు భూమా దంపతులకు నివాళులర్పించారు. మనోజ్ సార్ కొంచెం చూడండి సార్. ఎక్సైజ్ డీసీ జి జనార్దన్ రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ ఏసీఎస్ జానయ్యల ఆదేశాల మేరకు ఏపీ ఈఎస్ పోరిక కరంచంద్ కె తిరుపతిల ఆధ్వర్యంలో భద్రాచలం ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా ఒక కారు, ద్విచక్ర వాహనాలతో అక్రమంగా తరలిస్తున్న 71 కేజీల గంజాయిని పట్టుకుని 4గురిని అరెస్ట్ చేసినట్లు భద్రాచలం ఎక్సైజ్ సిఐ రహీమున్నిసా బేగం తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన కారు, హీరో హోండా వాహనాలతో పాటు ఒడిశాకు చెందిన గణేష్ సికిందర్, కృష్ణప్రసాద్ బైరాగి, హైదరాబాద్ కు చెందిన ఎల్ మహేష్ రెడ్డి, అలాగే అమర్నాథ్ పటేల్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల వద్ద ఉన్నటువంటి 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరిలోని 1.5 లక్షలకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో అధిక ధరకు అమ్మకానికి తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారని ఆమె తెలిపారు. ఇక అక్కడ చేసిన బండి రోజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు శ్రీ జానయ్య గారి ఆదేశానుసారము, అదేవిధంగా ఏసీ ఎన్ఫోర్స్మెంట్ గణేష్ అసిస్టెంట్ కమిషనర్ గారి ఆదేశానుసారము ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ అండ్ ఎస్హెచ్ఓ భద్రాచలము రహీమున్నిసా బేగం మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ మరియు డిటిఎఫ్ ఎస్హెచ్ఓలు కలిపి గంజాయి రైడ్ కోసం అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి రూట్ వాచ్ చేయడం జరిగింది మన ఎక్సైజ్ చెక్ పోస్ట్ దగ్గర, బ్రిడ్జ్ దగ్గర. అయితే మార్నింగ్ నుంచి మాకు రూట్ వాచ్ చేస్తున్న క్రమంలో మధ్యాహ్నము
అప్రాక్సిమేట్లీ 12:30 తర్వాత మాకు ఫస్ట్ ఒక వెహికల్ దొరకడం జరిగింది. ఒడిశా రిజిస్ట్రేషన్ వెహికల్ అది. దాని మీద 2 పర్సన్స్ వస్తున్నారు. మాకు అనుమానం వచ్చేసి ఆ వెహికల్ని ఆపి తనిఖీ చేస్తే తన దగ్గర ఒక ప్యాకెట్ దొరికింది, గంజాయి ప్యాకెట్. అది వెయిట్ చేస్తే 5 కిలోల 200 గ్రాములు అప్రాక్సిమేట్లీ ఉంది. అది ఆ బండి ఒరిస్సా రిజిస్ట్రేషన్ ఉంది, OR10F7312. అది ఒరిస్సా నుంచి ఈ అబ్బాయిలు ఇద్దరు ఒరిస్సా నుంచి హైదరాబాద్కు ఈ గంజాయిని తీసుకొని పోతున్నారు 2 వీలర్ మీద. వాళ్ళను మేము అధీనంలోకి తీసుకున్నాము. వాళ్ళ దగ్గర 2 సెల్ ఫోన్స్ ఉన్నాయి, అవి కూడా సీజ్ చేయడం జరిగింది. అది అయిపోయి అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా రూట్ వాచ్ కంటిన్యూ నడుస్తుంది. దాని తర్వాత ఒక గంటన్నర తర్వాత మళ్ళీ ఒక వెర్నా కారు, ఏపీ రిజిస్ట్రేషన్ వెర్నా కారు AP36R3033 నంబర్ వస్తూ ఉంటే అనుమానంతో దాన్ని ఆపడం జరిగింది. అందులో 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళను విచారిస్తే గంజాయి ఉంది అని చెప్పారు. దాని తర్వాత ఆ వెహికల్ని తనిఖీ చేయడం జరిగింది. సీట్ల కింద తర్వాత టాప్ పైన కూడా వాళ్ళు దానికి స్పెషల్గా ఒక కబోర్డు లాగా చేసేసి దాంట్లో కూడా గంజాయి పెడదామని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎవరు పట్టట్లేదు, ఎవరు చూడట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ 2 బస్తా సంచులలో వీళ్ళు దగ్గర ఒక దాంట్లో 34 కిలోలు, ఒక దాంట్లో 32 కిలోలు 2 బస్తాలు వెనకాల ఉన్నాయి. తర్వాత ఆ కబోర్డ్స్ ఏదైతే వాడు తయారు చేశాడో అందులో కూడా క్షుణ్ణంగా పరిశీలించినామో అక్కడేం దొరకలేదు. ప్రస్తుతము ఈ 2 బస్తాలు దొరికినాయి. ఈ 2 బస్తాలు 34 ప్లస్ 32 కిలోలు, మొత్తం టోటల్గా 66 కిలోలు ఇదొకటి దొరికింది. తర్వాత వాళ్ళిద్దరిని ఆధీనంలో తీసుకొని వాళ్ళని విచారిస్తే వీళ్ళు కూడా మల్కాజ్గిరి ఒడిస్సా స్టేట్ నుంచి హైదరాబాద్కు ఈ గంజాయిని తరలిస్తున్నారు. వీళ్ళ దగ్గర కూడా 2 మొబైల్ ఫోన్స్ దొరికాయి. ఇప్పుడు డీసీ గారికి, జనార్దన్ రెడ్డి సార్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అదేవిధంగా పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పట్టణ పరిధిలోని కల్తీ మాంసం అమ్మితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ వ్యాపారస్తులను హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయం వద్ద సీజ్ చేసిన మాంసాన్ని మీడియా ముందు ప్రదర్శించారు. గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ పట్టణ పరిధిలోని ఉన్న పలు మాంస దుకాణాలను ఆయన పరిశీలించి కల్తీ మాంసాన్ని సీజ్ చేసి మున్సిపల్ శాఖ కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ మాట్లాడుతూ పొట్టేలు మాంసం పేరుతో పలు మాంస దుకాణదారులు గొర్రె మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని, అదేవిధంగా కుళ్లిపోయిన మాంసాన్ని హోటల్ నిర్వాహకులకు వినియోగిస్తున్నట్లు తమ తనిఖీల్లో తేలినట్లు తెలిపారు. కాబట్టి పట్టణ పరిధిలోని హోటల్ నిర్వాహకులు నాణ్యమైన మాంసాన్ని మాత్రమే వినియోగించాలని, మాంసం అమ్మేవారు కల్తీ మాంసం అమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు పట్టణంలో శానిటేషన్ పర్యవేక్షణలో భాగంగా ఆదివారము మటన్ షాపులు చూడడం జరిగింది. సో ఇందులో మేము మొదటగా ఈ శానిటేషన్ పర్యవేక్షణలో ఒక షాప్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే బయట పొట్టేలు ఉంది. పొట్టేలు మాంసంలాగా ఏలాడదీశాడు. సరే అని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ గొర్రె మాంసం బొజ అంటూ దాని మీద చీమలు బట్టి ఉంది. ఆ పార్ట్ తెచ్చి ఇక్కడ కొట్టి పెట్టారు. అదేవిధంగా దాంతోపాటు ఇంకా ఎట్లా ఏ విధంగా ఉన్నాయని చాలా షాపులు విజిట్ చేయడం జరిగింది. కొన్ని షాపుల్లో అయితే ఫ్రీజర్లోంచి తీసి చల్లగా తీసి అప్పుడే కట్టి 5 గంటలు జారిపోతూ ఉన్నాయి. చిన్న పిల్లలు గొర్రె పిల్లలను కట్ చేసి బయట ఆలాడేయడం జరిగింది. పట్టణ ప్రజలారా, ఏదో దోమలు కొడితేనో ఇంకోటో డెంగ్యూలు మలేరియా రావు. మనం తినే ఆహారము కంటామినేట్ అయిపోయి బ్లడ్లో కలిసి మనకు లేనిపోని ఇది వస్తుంది. ఈరోజు చూస్తే ఇక్కడ ఒక షాపు యజమాని అడిగితే ఇవి చెత్తలో పడేసేదానికి సార్ అని ఫ్రిడ్జ్లో పెట్టాడు సంచులు కట్టి. మున్సిపల్ ఆఫీస్ కాడికి తెస్తే ఈ హోటల్కు మాకు ప్యాక్ చేసి పెట్టారు, మావి ఇవి అని అడిగి పోయే దౌర్భాగ్య పరిస్థితి ఉంది. చాలా హోటల్స్లో చాలా షాప్స్ ట్రేడ్ లైసెన్స్ లేనేటి ఇవన్నీ అనాథరైజ్డ్గా సండే వచ్చేస్తే రోడ్ల మీద పెట్టేసుకొని గొర్రెలు తెచ్చి మార్కెట్లో మనకు దీన్ని విజిట్ చేస్తే ఒకసారి ఎక్కడి నుంచి తీసుకొస్తానని చూస్తే ఎవరి ఫ్రైడే 1000-1500కు చచ్చిపోయేటికి రెడీగా ఉండే వాటిని, అనారోగ్యంగా పాలయ్యే వాటిని తక్కువ రేటుతో కొని 1500, 2000, 1000తో కొనేసి ఇక్కడ కేజీ 800-900 రేటు పెట్టి మటన్ అమ్మేస్తారు. బయటేమో మటన్ బోర్డు పెట్టేస్తున్నారు, 2 మటన్ హోటళ్ళు పెట్టేస్తున్నారు, లోపలేమో ఈ విధంగా చేస్తున్నారు. ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో దయచేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడద్దు. దీంట్లో కూడా కొందరు జెన్యూన్గా చేసేవాళ్ళు ఉన్నారు. అందరినీ ఒక ఘాటుని కట్టేది కాదు. పద్ధతిగా చేసేవాళ్ళు మటన్ సిన్సియర్గా ఒకటి తెచ్చుకొని కొట్టుకొని 2 తెచ్చుకొని కొట్టుకొని అమ్మేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఇల్లీగల్గా లేక తక్కువ రేటుకు తెచ్చి 1000-1500కు ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి మటన్ అని చెప్పేసి కట్ చేసి పెట్టేస్తే జనాలకు తెలియక అమాయక జనాలు ఈ విధంగా తిని అనారోగ్యాలు పాలైపోతున్నారు. భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ను గెలిపించాలని వక్తలు పలువురు పేర్కొన్నారు. అనకాపల్లి రోటరీ హాల్లో నిర్వహించిన పట్టభద్రుల అవగాహన సమావేశాల్లో మాట్లాడారు. అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ సమాజానికి తన తండ్రి చలపతిరావు చేసిన కృషిని వివరించారు. తాను 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని, ప్రజలకు పనికొచ్చే అనేక అంశాలపై మండలిలో కృషి చేస్తానన్నారు. మోడీ పాలనపై అందరికీ విశ్వాసం కలిగిందన్నారు. విశాఖకు రైల్వే జోన్ కోసం పోరాడి జైలుకు కూడా వెళ్లానన్నారు. విద్యార్థి దశలో అనేక పోరాటాలు చేశానన్నారు. జై జనసేన, జై జై జనసేన. ఓకే, జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా గౌరవనీయులు పిడిఎన్ మాధవ్ గారు నిలిచి ఉన్నారు. కాబట్టి మన యొక్క ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర నియోజకవర్గం యొక్క ఏదైతే ప్రచారం జరుగుతుందో చాలా హోరుగా జోరుగా నడుస్తుంది. ఇవాళ అనకాపల్లిలో జనసేన బీజేపీ సంబంధించిన కార్యకర్తలు కలిసి ఈరోజు రోటరీ కళ్యాణంలో
కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మిత్రులు తాడి రామకృష్ణ గారు, గోపి గారు, అలాగే మన రామదాసు గోవింద్ గారు, అలాగే మా పార్టీకి సంబంధించిన అధ్యక్షులు పరమేశ్వర్ గారు, ఇలా అందరూ కూడా రావటం జరిగింది. ఈరోజు ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ఈ ప్రాంతంలో మనం విజయం దిశగా ఏ విధంగా వెళ్ళాలి అనేది ఆలోచన చేసుకోవడం జరిగింది. అందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా స్వాగతం పలకడం జరుగుతుంది. స్వర్గీయ మా నాన్నగారు పివి చలపతిరావు గారు, అలాగే మనం గతంలో చేసిన పనులు, నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచన పదం ఇవన్నీ కలిపి తప్పనిసరిగా ఒక శక్తి ఈ ప్రాంతంలో ప్రసరిస్తుంది. తప్పనిసరిగా విజయం సాధిస్తామని పూర్తి నమ్మకం ఉంది. అనేక రకాల విషయాల్లో 2017 నుంచి మనం పూర్తి చేయడం జరిగింది. ఏ వాగ్దానాలు అయితే మనం చేసామో అన్ని వాగ్దానాలు పూర్తి చేస్తాం. తప్పనిసరిగా రాబో కాలంలో మన ప్రాంతానికి సంబంధించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పోలవరం ఫేజ్ 2 దాన్ని పూర్తి చేసి చిట్ట చివరి నది బాహుదా నది వరకు మనం గోదావరి నీళ్ళు తీసుకెళ్తాం. గోదావరి నీటి హక్కు ఉత్తరాంధ్ర హక్కుగా నేను భావిస్తున్నాను. ఇక్కడ వర్షపు నీరే గోదావరిలో కలిసే పరిస్థితి ఉంది కనుక ఆ నీరు మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకునే విధంగా ఒక ప్రయత్నం సుజల స్రవంతి ద్వారా చేస్తామని చెప్పి, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే వెనకబడిన ఇండికేటర్స్ వాటిని తొలగించి ఈ ప్రాంతం మొత్తం కూడా ఆస్పిరేషన్ జిల్లాగా, ఆకాంక్ష జిల్లాలుగా మార్చి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక జాతీయ ప్రాజెక్టులు కూడా ఏవైతే వచ్చో త్వరితగత పూర్తయ్యే విధంగా, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల కళలు, కళాకారులు, అలాగే అనేక చేతి వృత్తులు వీటికి ప్రాముఖ్యత వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా అటువంటి ఎజెండాతో ఈ ప్రాంతం సంబంధించిన ఉత్తరాంధ్ర సంబంధించిన ఉత్తమ ఆంధ్రగా మార్చే ఒక ఎజెండాతో ఈ ఎన్నికల్లో నిలబడ్డాం. మీ అందరికీ కూడా విజ్ఞప్తి, రేపు రాబో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు PBN మాధవ్ అని నాకు 1 అని అంకె వేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్ కు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గం టీడీపీ, జనసేన ఎంపీటీసీలు మద్దతు తెలియజేశాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థికి ఇప్పటికే పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున మద్దతు ఇవ్వడం జరిగిందని, అలాగే టీడీపీ, జనసేన నుండి కూడా మద్దతు తెలుపుతున్నట్లు, ఇతర ప్రతిపక్షాలు, వైసీపీలోని అసంతృప్తి అభ్యర్థులు కూడా మద్దతు తెలిపి విజయాన్ని చేకూర్చాలని కోరారు. మరి బ్యాలెట్లో 4వ నెంబరు వీరవల్లి చంద్రశేఖర్ స్వతంత్ర అభ్యర్థి అని వస్తుంది. దాన్ని ఖచ్చితంగా మీ అందరూ మరి వాళ్ళు ఇచ్చినటువంటి పెన్నతోటే మనం అక్కడ 1 అంకె వేయాలి. పెన్సిల్తో పెడదామనే ఆలోచన అయితే కనుక దయచేసి ఎవరు చేయొద్దు. వాళ్ళు ఇచ్చిన పెన్నును తీసుకుని అక్కడ 1-4 వీరవల్లి చంద్రశేఖర్ దినంగా వేసి ఆ పెన్నును మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి మనం బయటకు రావాలని. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున నిలబడినటువంటి ఆ వీరవల్లి చంద్రశేఖర్ గారికి తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన పార్టీ కూడా ఆయనకి పూర్తి మద్దతు ఇవ్వాలని వారు కూడా నిర్ణయించుకున్నందుకు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా వారికి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఇతరత్ర భారతీయ జనతా పార్టీ కానీ ఇతర ప్రతిపక్షాలు సిపిఐ, ఇట్లా ఇతర పక్షాలు కూడా మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల అభ్యర్థుల్ని ఓడించాలి అని చెప్పేసి వారు అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షించుకోవాలి అని అంటే మళ్ళీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల్ని ఓడించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ని గెలిపించడం ద్వారా, ఈ యొక్క స్థానిక సంస్థల్లో వీరవల్లి చంద్రశేఖర్ని గెలిపించడం ద్వారా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి ఒక చెంపదెబ్బల ఈ ఎన్నిక ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. రేపు 13వ తారీఖు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది. నా పేరు వీరవల్లి చంద్రశేఖర్, వీరవసరం మాజీ మండల ప్రెసిడెంట్ని. చాలా కాలంగా మరి మనందరం కూడా చూస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని. ఏ విధంగా కూడా అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు లేకుండా అప్పుల్లో మాత్రం ఎంత ముందు ఉన్నదనే సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కలగంపూడిలో సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో కాజగుంది సెంటర్లో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బందోబస్తులో ఉన్న జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తన కారులోనే పోలీసుల సహకారంతో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆపదలో ఉన్న వ్యక్తి పట్ల సామాజిక బాధ్యతతో వ్యవహరించిన జిల్లా ఎస్పీని పలువురు అభినందించారు.
గూడూరు పట్టణం సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో 11వ జేఎన్టీయూ ఇంటర్ కాలేజీ క్రీడా పోటీలు హోరాహోరీగా రెండో రోజు కొనసాగాయి. జేఎన్టీయూ పరిధిలోని పలు కాలేజీలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 9 రకాల క్రీడా పోటీల్లో జేఎన్టీయూ పరిధిలోని పలు కాలేజీలకు చెందిన 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీలను జేఎన్టీయూ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జోజిరెడ్డి, ప్రిన్సిపల్ వేణుమాధవ్, సురేష్, ఏవో రామయ్య, పిడి రవిచంద్ర పర్యవేక్షించారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటకు సమీపంలో గల కొత్తమంగపేట వద్ద అదుపు తప్పిన కారు, బస్సును, బైక్ను ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతి చెందారు. కమలాపురం పట్టణానికి చెందిన వక్తలు కడప, తిరుపతి ప్రధాన రహదారిలో ప్రయాణిస్తూ అదుపు తప్పి బస్సును, మోటార్ సైకిల్ను ఢీకొన్నారు. ఈ దుర్ఘటనలో బైక్ పై వెళుతున్న తుంగావాళ్లపల్లెకు చెందినటువంటి శివయ్య అక్కడికక్కడ మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల బారిన పడిన వారిని రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర. మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని మండిపాటు. ఆళ్లగడ్డలోని అత్తవారింటికి చేరుకున్న మంచు మనోజ్ దంపతులు. ఉమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి సమాధులకు నివాళులు. భద్రాచలం ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు. 71 కేజీల గంజాయిని పట్టుకుని 4గురిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు. గూడూరు పరిధిలోని మాంసం దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు. కల్తీ మాంసాన్ని సీజ్ చేసి వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేసిన కమిషనర్ సాయినాథ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.